అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం జర్మనీలో ఓబెర్స్డోర్ఫ్ అని ఒక ఊర్లో ఉన్నాం. ఏంటంటే ఇక్కడ నుంచి మనం నైట్ ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాం. కాగడాలు పట్టుకుని వెళ్తాం, మన ఫైర్ స్టిక్స్ పట్టుకుని చూదిరిగిన ఎలా ఉంటుంది ఏంటని. రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్ మొత్తం అంతా చాలా మంచి ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 6:30 అవుతుంది. సో రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్ ఉంది. మనం వెళ్ళబోయే ప్లేస్ పేరు బైత్రాక్లా. మా బస్సు మీద రాసిన కనబడుతుందా? ఏ బాయ్స్, కుర్రోలు ఎదురుతో కొడుతున్నాం మనం. బస్సు దిగేసాం, కనబడుతుందా? బైత్రాక్లాం. చూసారా ఎంతమంది జనం వచ్చారా? ఇది సమ్మర్ వ్యూ, ఇది వింటర్. మొత్తం తెల్లగా అయిపోయింది మంచుతోని. సో మనం ఇప్పుడు ఇలా ఉన్న దగ్గర చేస్తున్నాం హైకింగ్. సో ఇక్కడ ఇలా స్టిక్లు ఇస్తున్నారనమాట మనకి, స్టిక్. సో మనకు కూడా ఇచ్చేసారు. ఇదంతా కూడా కాలిపోద్ది అనమాట. ఇదంతా మనం దీని కింద పెట్టుకోవాలి, మనం వెలిగించుకుందాం. సో మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. చీకట్లోని టెంపరేచర్స్ మైనస్లో ఉన్నాయి. ఎంటరింగ్ ద కేవ్ లోపలికి వెళ్తున్నాం. మొదలు పెట్టాం కదా, బాగుంది, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. సో దీన్ని బైత్రాక్లాం అంటారని చెప్పాను కదా. ఇది వన్ ఆఫ్ ద డీపెస్ట్ కేవ్ అనమాట. సో 150 మీటర్ల దాకా ఉంటది, కానీ టెంపరేచర్ మాత్రం చాలా తక్కువ ఉంది. వింటర్ కదా. ఇదే వింటర్ లో చేయాల్సిన మస్ట్ అండ్ షూర్ ఈవెంట్ ఇది. ఇది ఎందుకు చేస్తారంటే ఇక్కడ ఓన్లీ వీక్లీ వన్స్ ఆర్ మేబీ మంత్లీ ట్వైస్ చేస్తారు ఇలాంటివి. ఎందుకంటే ఏమైనా కోరుకుంటారు, చాలా కోరికలు ఉంటాయి కదా, కోరికలు. సో ఈ ల్యాంప్ పట్టుకుని, అదే ఇది దీని ల్యాంప్ పట్టుకుని అలాగే వెళ్ళి ఎండ్ వరకు ఒక కోరుకుంటారా? ఓకే. సో నేను కూడా ఒక కోరుకున్నా. సో మనోడు చెప్పడం ప్రకారం ఎవరికైనా ఏదన్నా కోరికలు ఉంటే మనసులో, మనం ఎలా అయితే దేవుడికి దండం పెట్టుకుంటామో అలా ఇక్కడ వీళ్ళు ఈ ట్రెక్కింగ్ చేస్తా మనసులో అనుకుంటారంట ఇది నెరవేరాలని చెప్పేసి. ఈ రోజు వీడియో కొంచెం చీకటిగా డిమ్ గా ఉంటది, ఎందుకంటే అసలు ఈ కాగడాలు తప్ప లైటింగ్ అనేది లేదు. సో అది కొంచెం మీరు పట్టించుకోవద్దు. ఇది ఒక్కసారికి అది చెప్పండి, ఐస్కి లైట్ మంట పెడితే కరుగుద్ది. ఈ బైత్రాక్లాం అనే కేవ్ ఐసేజ్ ఎండింగ్లో మొత్తం గ్లేషియర్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయినప్పుడు 10,000 సంవత్సరాల క్రితం ఫామ్ అయిందనమాట. సో దీన్ని 1905 సంవత్సరంలో ఓపెన్ చేశారు. అప్పటి వరకు కూడా ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు, చాలా డేంజరస్ ఏరియా అని చెప్పేసి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఫేమస్ అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ టూరిస్టులు వస్తారు దీన్ని విజిట్ చేయడానికి. ఇది ఒక గార్జ్ అంటారు అనమాట. గార్జ్ అంటే అటు ఇటు కొండుండి మధ్యలో చిన్న లేక్ లా ఉంటది. లేక్ కాదు, చిన్న ఒక వాటర్ ఫ్లో అనొచ్చు. సో మీకు కనిపించి స్టిక్ అంతా కూడా వ్యాక్స్ అండి. చూసారా, ఈ వ్యాక్స్ అలా కరిగిపోతే కింద వరకు వచ్చేస్తుంది. మనం ఇప్పుడు కనబడుతున్న మీకు జనాలో 2.5 కిలోమీటర్స్ అనమాట. ఇది మొత్తం అలా నడుచుకుంటే వెళ్ళాలి, ఒక 45 మినిట్స్ పడుతుంది. చూసారా ఎంత సన్నంగా ఉందో రోడ్డుని అడ్డానికి. పైన కూడా కొండ తగిలేస్తుంది మనం స్టిక్స్ పైకి పెట్టుకుంటే. ఇదంతా వాటర్ మొత్తం గడగడేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఈ వీక్ లో క్లైమేట్ బాగుండి మళ్ళీ వాటర్ కొంచెం కరిగింది, లేదంటే లాస్ట్ వీక్ ఇదంతా గడ్డగడేసింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కింద ఇంకా కూడా చాలా మంచి ఉంది, కరగలేదు. సో మనం బై మిస్టేక్ జారినా కూడా ఇక్కడ రిస్కే. గ్లౌస్ తీసేసాను, మళ్ళీ వీడియో తీయడం కుదరట్లేదని. సో బాగుంది, ఇంకా అలవాటు అయిపోయింది. అంత చలి అనిపించట్లే. స్టార్టింగ్ లో ఆడినప్పుడు చాలా చలి అనిపించింది, కానీ ఇప్పుడు బాగుంది, వెచ్చగా ఉంది, మొత్తం కరిగిపోతుంది. చాలా మంది డే టైంలో వస్తారండి బైత్రాక్లాం చూడడానికి, కానీ నైట్ టైంలో చాలా తక్కువ మంది మనలా ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే నైట్ టైం మీకు అసలు ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల మీకు ఏం కనిపించదు. సో మన కాగడాల నుంచి వచ్చి వెలుగు ఆ ఐస్ క్రిస్టల్స్ మీద పడి ఏదో డైమండ్స్లా మెరుస్తూ ఉంటాయి అనమాట. చెప్పలేమని చెప్పు. ఇది మీరు రావాల్సిన ప్లేస్ చాలా బాగుంటది. సో మనోడు అడ్డంగా కాకుండా నిలువుగా పట్టుకుంటున్నాడు. నిలువుగా పట్టుకోవడం వల్ల ఇది స్టిక్ ఎక్కువ కరగలేదు, కానీ కరిగిన కొంచెం మొక్క చేతి మీద పడిపోతుంది పాపం, చేతి మీద. నాదేమో నేను ఇలా అడ్డంగా పెట్టుకుంటున్నాను, సో చేతి మీద పడలేదు, కానీ త్వరగా కరిగిపోయింది. చూసారా మనోడు మంచుతో ఆటలాడుతున్నాడు, దాని దగ్గర పెడుతున్నాడు. మంచుని కరిగిస్తారంటే ఇవాళ మనోడిలో ఉన్న వేడికే అంత కరిగిపోతుంది ఇక్కడ మంచు, మళ్ళీ ఎక్స్ట్రా వేడి ఒకటి. చూసారా నీళ్ళు ఎలా కారుతున్నాయో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.
సుభాష్, ఓ సుభాష్, ఇక్కడ చూసారా? ఓ ఈ బాబోయ్, వాటర్ మామూలుగా గడగట్లేదండి. ఓహో, అది చూసారా? వండర్ అండి, వండర్ అని చెప్పాలి. ఇదంతా వాటర్ అన్నమాట. అసలు అమేజింగ్ అండి. ఇక్కడ ఐస్ ని చూస్తుంటే నాకు ఇదంతా ఒక కర్టెన్ లా మొత్తం ఆ దారిని కప్పేసినట్టు కనబడుతుంది, ఐస్ కర్టెన్ లాగా. మొత్తం ముందుకెళ్ళి ఇలా అవగొట్టేసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. మనం కూడా అలా వచ్చే వెనక్కి సేమ్ రూట్ అన్నమాట. ఇక్కడ చూసారా? ఫ్లడ్స్ వచ్చినప్పుడంట అంత పైదాకా నిండిపోయిందంట ఒక్కసారి. 4.74 మీటర్స్ అంటే మనం ఉన్న పాత అంతా మునిగిపోయింది. 4.7 కాదండి, 6 పాయింట్ ఇంకా ఆ పైన ఉంది. 6.6 ఆ పైన ఉంది. చూసారు ఏ సంవత్సరంలో నిండిపోయింది అంత పైదాకా అని చెప్పేసి ఇక్కడ రాసింది. ఎంత లోతు ఉందో చూడండి. మొత్తం ఇంకా ఫినిష్ అయిపోయింది, ఆల్మోస్ట్ మన కాగడ అంతా అయిపోయింది. ఇంకా షూ కాలుతుంది కాలుతుందిలే, మొత్తం అయిపోయింది అది. అదే అది అయిపోయిన తర్వాత రిటర్న్ పట్టుకెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ కొండకి ఆల్మోస్ట్ చాలా కిందకు ఉన్నాం. అంటే ఇది 150 మీటర్స్ డీప్ అని మాట్లాడుకున్నాం కదా. సో 150 మీటర్స్ డీప్ అనేది పై నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. మనం ఆల్రెడీ ఒక 70-80 మీటర్స్ డీప్లో ఉన్నాం. మన పక్కన ఉన్న ఈ లోయ లాంటిది ఇంకొక 70 మీటర్స్ డీప్ ఉంటుంది. అలా 150 మీటర్స్ డీప్ అనమాట. ఇది చాలా పెద్ద కేవ్, యూరోప్లోనే డీపెస్ట్ కేవ్ అనమాట ఇది. వావ్, వదిలిందండి. అమ్మ. ఇప్పుడు మనం కరెక్ట్ గా లోయ పైన ఉన్నాం, వచ్చేహం ఎండ్ పాయింట్ కి. మొత్తం అందరూ తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు అయ్యి. ఎండ్ పాయింట్లో స్పెషల్గా చేయడానికి ఏం ఉండదు, బట్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో ఈ ట్రెక్కింగ్ లో చివరి పాయింట్ కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మొత్తం ఇప్పుడు వెనక బయలుదేరాలి. మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్తున్నారు అనమాట. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. మనోడిది ఇది, అది ఇందాక కరిగిపోయింది. ఎలా ఉంది మీ మాటలో చెప్పండి. నైస్ ఎక్స్పీరియన్స్ బ్రో, వన్స్ ఇన్ లైఫ్ టైం. వన్స్ ఇన్ లైఫ్ టైం అంటారా? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఈ చలిలో ఇలా నడక మంచిగా డేకి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసినలాగా అనిపిస్తుంది మంచిగా. అవును, నైట్ ట్రెక్కింగ్ కదా. నైట్ ట్రెక్కింగ్ నేను చేసింది 2-3 సార్లు చేశాను, బట్ ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా కాగడాలు పట్టుకుని తిరగలేదు, ఫస్ట్ టైం. మనోడి పేరు మనోజ్, మనోడి పేరు అఖిల్ అనమాట. వాళ్ళకి నువ్వు పట్టుకో నేను చెప్తున్నప్పుడు, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. కెమెరాలో సరే. నా పేరు మనోజ్. నా పేరు అఖిల్. ఈ అఖిల్ గారికి ఫ్రెండ్. నేను అఖిల్ ఫ్రెండ్. ఇద్దరు అఖిల్ అనమాట. కానీ నేనే మంచోడు, మనోడు ఈ అఖిల్ మంచోడు కాదు, ఫాలో అవ్వద్దు మీరు. అలాగే రివర్స్ అండి అది. సో ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. లెట్స్ చలో స్టార్ట్ బ్యాక్. చూసారా, వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది దగ్గర ఈ లైట్స్ ఉండడం వల్ల మనకి దారి బాగా కనిపించింది. ఇప్పుడు అందరి దగ్గర అయిపోయినాయండి, ఎవరో ఒకళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి అంతే. సో ఇప్పుడు ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఏదో 1900s 1800s లో కరెంట్ కనిపెట్టలేనప్పుడు ఉంటుంది చూడండి, అలా ఉంది కరెంట్ లేని టైంలో. చూసారా, ఐస్ ని కరిగిస్తున్నారు. దీన్ని టార్చ్ లైట్ హైక్ అంటారనమాట. ఇది కేవలం వింటర్స్ లో మాత్రమే ఉంటుంది. సన్సెట్ తర్వాత కూడా ఇది ఎలా కనపడుతుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ యాక్టివిటీని క్రియేట్ చేశారు. కానీ ఎప్పుడైతే మనకి విజిబిలిటీ తగ్గిపోతుందో అప్పుడు మిగతా సెన్సెస్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఆ సెన్సెస్ యాక్టివేట్ అవడం వల్ల మనకి చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అడ్వెంచరస్ గా, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. చాలా స్పీడ్ గా కరిగిపోతుంది. చాలా సూదుగా ఉన్నాయి. మన మీద పడిందంటే ఇంక మనం అవుట్. చాలా గడ్డ అనమాట. వాటర్ ఎంత విపరీతంగా గడ్డగడేసిందో. చలో, సో మొత్తానికి ఎండ్ పాయింట్ వచ్చేసాం. మళ్ళీ గుహ లోపలికి వెళ్ళి గుహ ఎగ్జిట్ చేస్తే ఇంక బయటకు వెళ్ళిపోతాం మనం. రండి కమాన్. మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా. సో చాలా బాగా అనిపించింది. -1 0 అలా ఉంది టెంపరేచర్.
కానీ గ్లౌజ్ తీసేసిన ఆ కాగడానికి వచ్చి వేడి వల్ల అంత చెడు అనిపించకుండా వార్మ్ గా బాగుంది. ఇప్పుడు వస్తుంది కొంచెం చల్లగానే, మంటలు వస్తున్నాయి చేతులు, బట్ ఎండ్ పాయింట్ వచ్చేస్తాం, ఇంకా వెళ్ళిపోదాం, బయలుదేరిపోదాం. ఒక సగం దూరం వరకు లైట్ లేకుండా వచ్చాం. అది ఇక్కడ మాకు ఒకసారి భయం వేసింది, ఓకే వచ్చింది, ఎక్కడ గుద్దేసుకుంటా అని చెప్పి భయం వేసి ఫ్లాష్ ఆన్ చేసాం. మీరు ఇక్కడ వస్తే నేను 5'7", నా తలకి తగిలిన హైట్ వస్తుంది. సో జర్మన్స్ వీళ్ళంతా 6 feet ఉంటారు. సో చాలా కష్టం ఇలాంటి రూట్స్ వెళ్ళడం. సో అందుకే దీన్ని అడ్వెంచర్ అంటాం. బాగుంది, బట్ ఇది ఎక్కువ లెక్క లేదు, కొంచెం ముఖ్యం ఉంది. ఇంకా వస్తా ఉన్నారు వెనకాల. అది సో మళ్ళీ ఆల్మోస్ట్ ఊరు దగ్గరికి వచ్చేసాం. కమర్తగా వెనకాల ఇల్లు. సో అక్కడ మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోయి బస్సు ఎక్కేద్దాం. చలో. చూసారా గడ్డి మీద ఏదో ఐస్ క్రీమ్ లా వచ్చింది. ఈ రోజు ఎక్కువగా ముసలోళ్ళు వచ్చారు, పొడిచోళ్ళ కంట కూడా. మనోడైతే ముసలోళ్ళు చూసి ఆనందపడ్డాడు, మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఏమో రోజు బ్రో? ఎందుకంటే వాటిలో టీచర్ని చూసాం, మమ్మీ డాడీ చూసాం, అందుకే ఆనందపడిందండి. నువ్వు వేసిన జోక్ వాళ్ళకి అర్థం అవ్వలేదు. అది అర్థమైందిలేండి. సంక్రాంతి అప్పుడు పేరెంట్స్ మిస్ అయ్యాం కదండి, వాళ్ళు మా పేరెంట్స్ చూసి ఆనందపడ్డారు. ఈరోజు సంక్రాంతి అయింది నీకు? ఈరోజు మరి కనుమ. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ యాక్టివిటీ అనమాట. మీరు తెలుగులో ఎప్పుడు చూసుంటారో ఇలాంటిది, యూరోప్ లో మెయిన్ గా. పెద్ద స్పెషల్ గా కాకపోవచ్చు, ఎందుకంటే కాగడ పట్టుకుని తిరగడం మన పల్లెటూరులో ఎప్పుడు చేసేదే కదా, కామనే కదా. బట్ యూరోప్ లో అది కూడా మంచు, చూసారా వెనకాల ఎంత మంచు ఉందో. ఈ మంచి దగ్గర మనం చేయడం మనకి యూనిక్ అనమాట. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, గంట కొట్టండి. అరగంట కొట్టద్దా? అరగంట వద్దు, గంట కావాలి మాకు. అరగంట అయ్యారో ఉపయోగం లేదండి. మనోడు 5 నిమిషాలు కూడా చేయలేడు. బ్రో బాయ్ చెప్పిన బ్రో. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో మన అఖిల్తో కలుస్తాం మళ్ళీ ఇంకో వీడియోస్. ముందు మీ ఇద్దరం బాగా కలుస్తామండి. అదే ఆ టైప్ కాదు, నేను ఆ టైప్ కదండి. ముందు అంటే నాతో పాటు మనోడు వస్తున్నాడు ట్రిప్స్ కి. నాతో పాటు నువ్వు వస్తున్నావు, ఇదో పాటు నేను వస్తున్నా. రెండు ఒకటేనండి. ఇప్పుడు ఈ యూట్యూబ్ కి నేను వస్తున్నా, నా ట్రిప్స్ కి వీడియో నాకు తోడు వస్తున్నాడండి. ఇవన్నీ సొల్లుకోర్లు. అది వచ్చేసింది బస్సు, చూసారు ఎంత పెద్ద బస్సు ఉందా. సో ఈ బస్సు ఎక్కేసి మనం ఇంకా చలో బ్యాక్. సో అది చూసారు కదా, ఒక షార్ట్ నైట్ ట్రిక్ చాలా బాగా జరిగింది. సో మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం, ఈ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. సో మీకు ఇందాక వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మనం ఉన్న ప్లేస్ ఓబర్స్డోర్ఫ్. ఈ ఓబర్స్డోర్ఫ్ అనేది ఒక ఆల్ప్స్ రీజియన్స్ లో ఒక సిటీ అనమాట. ఇక్కడ చాలా అద్భుతమైన ట్రెక్కింగ్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడన్నా సరే సమ్మర్ లో ట్రెక్ చేద్దాం అనుకుంటే ఆర్ వింటర్ లో అయినా సరే ఇక్కడికి రండి. నా సజెషన్ ఏంటంటే సమ్మర్ లో రండి. సో చాలా స్పాట్స్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. నేను కూడా కుదిరితే భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి ఏదైనా ట్రెక్కింగ్ చేసి మీకు చూపిస్తాను. మనం ఇంతకు ముందు ఆల్ప్స్ లో ట్రెక్కింగ్ చేసాం, కానీ అవన్నీ వేరే ప్లేసెస్ లో ఓబర్స్డోర్ఫ్ లో చేయలేదు ఇంకా. సో మేబీ ఇన్ కమింగ్ డేస్. సో సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో. సో బాయ్. సమ్మర్ నాతో పాటు వస్తాడు ట్రెక్కింగ్ చేయడు.